ఉస్తాద్ భగత్ సింగ్ డే 3 కలెక్షన్స్ గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం. ఫస్ట్ గా వీడియోని ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఉస్తాద్ భగత్ సింగ్ డే 3 వచ్చేసి మార్నింగ్ వచ్చేసి 21% అయితే ఆక్యుపెన్సీ అవుతుంది. ఆఫ్టర్నూన్ దానికి పెరిగిందనే చెప్పాలి, డబల్ అయితే అయ్యింది. దాదాపు 40% ఆక్యుపెన్సీ అయితే వచ్చింది. అలాగే ఈవినింగ్ వచ్చేసి దాదాపు 45% వరకు అయితే ఆక్యుపెన్సీ పెరిగింది. ఈ రోజు వీకెండ్ అవడం వల్ల ఆక్యుపెన్సీ విషయంలో అయితే అదిరిపోతుందనే చెప్పాలి. అంటే మార్నింగ్ కి, ఆఫ్టర్నూన్ కి, ఈవినింగ్ కి షోస్ కి పెరుగుతున్నాయి. నైట్ కూడా ఒక 50% వరకు ఆక్యుపెన్సీ అయితే ఉండొచ్చు ఇదే రేంజ్ లో కొనసాగితే మాత్రం. సో గుడ్ మూవ్ అనే చెప్పాలి. వీకెండ్ మంచి కలెక్షన్స్. డే 2 చూసుకుంటే మాత్రం తెలుగు స్టేట్ లో దాదాపు 5 కోట్లు అయితే వచ్చాయి. నేను నిన్న గెస్ చేసిన దాని ప్రకారం దాదాపు 15 నుంచి 20 కోట్లు వస్తాయని చెప్పి అన్నా. బట్ చూస్తే యాక్చువల్గా చూస్తే 12 కోట్లు వచ్చాయి. మరి ఇప్పుడు డే 3 ఎంత రావచ్చు ఈ వీడియోలో తెలుసుకుందాం. షో నిన్న 1000 షోలు ఈ రోజు వచ్చేసి 400 షోలు అయితే తీసేస్తారు హైదరాబాద్ లో. ఇప్పుడు 600 షోలు మాత్రమే రన్ అవుతుంది. ఎందుకు 400 అంటే దురంధర్ తెలుగు వర్షన్ కి అయితే ఇచ్చేసారు. బెంగళూరులో వచ్చేసి 100 షోలు తగ్గించేశారు, 300 షోలు ఆడుతుంది. నిన్న 400 షోలు ఉండే. హైదరాబాద్ లో ఆక్యుపెన్సీ దాదాపు 44% అయితే ఉంది. బెంగళూరులో చూసుకుంటే దాదాపు 26% అయితే ఉంది. ఎక్కువ ఆక్యుపెన్సీ చెన్నైలో అయితే దాదాపు 50% ఆక్యుపెన్సీ అయితే ఉందని చెప్పాలి. అలాగే విశాఖపట్నం వచ్చేసి 200 షోలకి అయితే దాదాపు 30% ఆక్యుపెన్సీ అయితే ఉంది. సో మొత్తం అందరు కూడా ఈ ఆక్యుపెన్సీ ద్వారా దురంధర్ 2కి, అలాగే ఉస్తాద్ భగత్ సింగ్ కూడా దాని రేంజ్ అంటే మార్కెట్ వైజ్ దాని ఆక్యుపెన్సీ పెంచుకుంటూ అయితే వెళ్తుంది ఈ రోజుకైతే, ఈ వీకెండ్ వల్ల. సో ఇప్పటి వరకు చూసుకుంటే 6 కోట్ల కలెక్షన్స్ అయితే రావడం అయితే జరిగింది. 6 కోట్లు అంటే ఈ ఆఫ్లైన్ కలెక్షన్స్ ఇవన్నీ కూడా కలుపుకొని చూసుకుంటే ఇంకొక 4 కోట్లు యాడ్ అయితే అంటే దాదాపు 10 crores. అంటే ఈ 10 crores గ్రాసే, ఇంకా మనకి గ్రాసే చెప్పారు, షేర్ కూడా కాదు ఇంకా. ఎందుకంటే నేను 15 crores గ్రాస్ వస్తుందని ఎక్స్పెక్ట్ చేస్తేనే 15 కోట్ల గ్రాస్ వచ్చింది. ఈ రోజు నేను 10 crores గ్రాస్ అని ఎక్స్పెక్ట్ అయితే చేస్తున్నారు రేపటికి. సో యాక్చువల్ గా 9 నుంచి 8 కోట్ల మధ్య గ్రాస్ అయితే రావచ్చు. ఈ రేంజ్ లా ఇలాగా ఈ విధంగా ఉంది కాబట్టి ఆక్యుపెన్సీ పెరుగుతున్నప్పుడు కూడా షోలు తగ్గిపోతున్నాయి. అండ్ మెయిన్ ఇంకొక ఇష్యూ అయితే ఉంది ఈ మూవీతో. అదేంటంటే మూవీకి వచ్చేసి అయితే టికెట్ రేట్స్ అనేవి తెలంగాణలో లేవు. అసలు తెలంగాణ నైజాం మార్కెట్ లో టికెట్ రేట్లు తక్కువ ఉంటే కలెక్షన్స్ రావు, కనిపించవు. నీకు ఎక్కువ హైక్స్ ఉంటేనే నీకు కనిపించేవి కలెక్షన్స్. హైక్ లేకుండా రిలీజ్ అయినా అటు వార్ 2 గానీ లేకుంటే ఉస్తాద్ భగత్ సింగ్ గానీ ఈ 2 మూవీస్ కూడా కలెక్షన్స్ నైజాంలో తక్కువనే ఉంటాయి. ఎందుకంటే హైక్స్ అనేది తక్కువ, హైక్స్ అనేది ఇవ్వలేదు వాళ్ళు. డే 3 వచ్చేసి 10 crores గ్రాస్ వస్తుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నా. బట్ రేపు యాక్చువల్గా ఒక 8 నుంచి 9 కోట్ల మధ్యన అయితే ఉండొచ్చు. సో ఇది గైస్ ఓవరాల్గా మనం చూసుకునే కలెక్షన్స్ ఇప్పటి వరకు ఈ 3 days గాను దాదాపు ఒక 70 కోట్ల అని చెప్పొచ్చు. 70 కోట్ల గ్రాస్ అంటే ఈ మూవీ 100 కోట్లకి రీచ్ అవ్వడం ఇంకా. ఎందుకంటే దురంధర్ ఆల్రెడీ షో స్టార్ట్ అయిపోయినాయి. ఇక మూవీకి అందరు కూడా దాన్నే ఎక్కువ వెళ్తున్నారు. ఎక్కడ చూసినా కూడా హౌస్ఫుల్స్ పడుతున్నాయి. సో ఇది ఇప్పుడు ప్రస్తుతానికి అయితే ఉస్తాద్ భగత్ సింగ్ ఉన్న డే 3 కలెక్షన్స్. మీకు అర్థమైంది అనుకుంటున్నాను.